ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యే నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జై గురుదేవదత్త. పరమేశ్వర స్వరూపమైనటువంటి సృష్టికి నమస్కారాలు చేస్తూ ఆగస్టు 1వ తారీఖు నుండి సెప్టెంబర్ 1వ తారీఖు వరకు గల మకర రాశి వారికి ఆగస్టు నెల ఫలితాలు ఏ విధంగా ఉంటాయి మీకు నేను తెలియజేస్తాను. మకర రాశిలో ఉత్తరాషాఢ నక్షత్రంలో ఉన్నటువంటి 2, 3, 4 పాదాలు, శ్రవణ నక్షత్రంలో ఉన్నటువంటి 1, 2, 3, 4 పాదాలు, ధనిష్ఠ నక్షత్రంలో ఉన్నటువంటి 2 పాదాలు కలిపి మకర రాశి అవుతుంది. మకర రాశి వారికి ప్రారంభములుగా 7వ స్థానమందు రవి 17వ తారీఖు వరకు, ఆగస్టు 17వ తారీఖు నుంచి చతుర్థ స్థానంలోకి, ఆగస్టు 17వ తారీఖు నుండి అష్టమ స్థానంలోకి రవి సంచారం, ఆగస్టు 16వ తారీఖు నుంచి అర్ధాష్టమ కుజుడు. ఒక రకంగా మకర రాశి వారికి యోగవంతమైనటువంటి స్థితిగతుల్లో ఉన్నది రాహువు ఒక్కరే. జన్మస్థానమందు శనైశ్వరుడు సువర్ణమూర్తిగా ఆయన తటస్థంగా ఆయన యోగదాయకంగానే ఉన్నారు. అయినప్పటికీ కుజుని యొక్క సంచారము, రవి యొక్క సంచారము ఒక రకంగా ఆగస్టు నెల 15వ తారీఖు నుంచి ఈ ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లోకి కొంత చికాకులు జరిగేటువంటి ప్రమాదం కనపడుతోంది. ప్రధానంగా ఆరోగ్యం మీద మరియు వృత్తి వ్యాపారాల యందు చాలా ప్రత్యక్షంగా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు నలిగిపోయేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి ప్రతి విషయంలోనూ ఒకంత జాగ్రత్త వహిస్తే సమస్యను పరిష్కరించుకోగలుగుతారు. చాలా చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి సమయం మకర రాశి వారికి ఆగస్టు నెల 15వ తారీఖు నుంచి చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి సమయం. ఆగస్టు 15కు ముందు కూడా 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు కూడా 7వ స్థానమందు రవి, అయితే తృతీయ స్థానమందు ఉన్నటువంటి కుజుని యొక్క యోగం వల్ల చికాకులు లేకుండా పనులన్నీ కూడా ముందుకెడుతూ ఉంటాయి. ఎప్పుడైతే ఆగస్టు 16వ తారీఖు నుంచి అర్ధాష్టమ కుజుడు ప్రారంభమయ్యాడో కొంత చికాకు జరిగేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి సమయం. ముఖ్యంగా వాహనం నడిపే ముందు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు రావచ్చు. మరియు ఆరోగ్య విషయంలో అదే 100కి 100% చాలా జాగ్రత్తగా ఉండాలి. అసలు చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఎదుర్కొనేటువంటి ప్రభావం ఉంది. కాబట్టి ఆరోగ్య విషయంలో అత్యంత శ్రద్ధ తీసుకోవాల్సినటువంటి సమయం. విద్యార్థులకైతే చాలా ఇబ్బందిగా ఉంది. విద్యాస్థానమందు ఉన్నటువంటి స్థితిగతులను బట్టి విద్యా విఘ్నాలు కలిగేటువంటి ప్రమాదం ఉంది. ఆన్లైన్లో చేసేటువంటి ఎగ్జామినేషన్స్లో కానీ, లేదా వ్యక్తిగతంగా ప్రత్యక్షంగా రాసేటువంటి ఎగ్జామినేషన్స్లో కానీ కొంత శ్రద్ధ వహించకపోతే ఎడ్యుకేషన్ కొద్దిగా దారి తప్పేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి ప్రత్యక్షంగా జాగ్రత్త వహించాల్సిందిగా ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. వ్యక్తిగత జాతక పరిశీలన ఈ నెలలో తప్పనిసరి. జాతకంలో ముందు నుంచి బై బర్త్ జరుగుతున్నటువంటి జాతకంలో ఉన్నటువంటి దశాంతర్దశలు, జరుగుతున్నటువంటి యోగాలు, ప్రస్తుతము జరుగుతున్నటువంటి పీరియడు, దానికి ఈ గోచార ప్రభావం ఎంతవరకు కూడా నిలబడి కలిసి వస్తుందనేటువంటి విధానంలో ప్రధానమైనటువంటి శ్రద్ధ వహించి కనుక చూసుకుంటే ఎటువంటి సమస్యనున్నా మీరు దాటగలుగుతారు. కాబట్టి ఆ దిశగా ప్రత్యేకంగా ఆలోచించాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ వ్యాపారస్తులకి చాలా పరీక్షాకాలం. మీ అంచనాలను మించి డబ్బులు ఖర్చు అవుతాయి. దాన్ని మీరు అసలు ఎంత అదుపులో తెచ్చుకుందామన్నా తెచ్చుకోలేని పరిస్థితి. డబ్బు చేతికి వస్తే కానీ మీరు ఇంత కష్టం వచ్చింది, ఇంత నష్టం వచ్చింది అనేటువంటి తెలియదు. ఎందువల్లంటే మీ చేతిలో లేనటువంటి స్థితిగా ఈ నెలలో మారేటువంటి ప్రమాదం కనపడుతుంది. కాబట్టి ఆ వ్యాపారాన్ని అదుపులో ఉంచుకోవడం ఈ నెల చాలా మంచిది. ఈ రాశిలో ప్రధానంగా చెప్పవలసినటువంటిది, ఈ రాశిలో జన్మించినటువంటి స్త్రీలకైతే ఆరోగ్య విషయంలో లేదా ఉదర సంబంధమైనటువంటి అనారోగ్యాలు, ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు గతించినటువంటి నెల నుంచే ఉదర సంబంధమైనటువంటి అనారోగ్యాలు కలిగేటువంటి ప్రభావం కనపడుతోంది. ఈ విషయంలో ఆరోగ్య విషయంలో ఆడవాళ్ళు అయితే చాలా చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి సమయం. ఎందుకంటే కుజ సంచారం వల్ల కవని అవ్వచ్చు, జన్మస్థానం ముందు ఉన్నటువంటి శని సంచారం వల్ల అవ్వచ్చు, ఏమైనా సరే ఆరోగ్య విషయంలో అత్యంత శ్రద్ధ వహించవలసిందిగా ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. తగు శాంతిలు పరిహారాలు ఖచ్చితంగా చేసుకోండి. ఏమాత్రం అశ్రద్ధ చేయవద్దు. ఎందుకంటే ఈ యొక్క జ్యోతిష్యము ఇప్పుడు జరుగుతున్నటువంటి విధి విధానం మీకు ఒక గైడ్ లైన్గా ఉపయోగపడుతుంది. ఇప్పుడు సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు చేయడానికి ఈ నెల పనికిరాదు. తగు శ్రద్ధ వహించాలి, ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఇవన్నీ మీకు తెలుసుకుంటే
మీకు ఒక గైడ్ లైన్గా ఉపయోగపడి సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు చేయకుండా జాగ్రత్తగా ఉంటారు. అనవసరంగా ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి పరిస్థితుల్లో చిక్కుకోకుండా ఉంటారని నేను అన్నిసార్లు చెప్తున్నాను. కాబట్టి అధైర్యపడకుండా సమస్యని ఎదుర్కొనేటువంటి ప్రయత్నం చేయాలి. ఎదుర్కోవడం అంటే ఎదురెళ్ళడం కాదు, దాన్ని మనం దైవానుగ్రహంతో దాన్ని మనకు అనుకూలంగా ఏ విధంగా మార్చుకోవాలి. ప్రధానంగా ఈ నెలలో జరుగుతున్నటువంటి విధి విధానాలను బట్టి చేస్తే ప్రతినిత్యము కూడా ఆదిత్య హృదయం కనీసం 3 సార్లైనా చదువుకోండి. ఆదిత్య హృదయం పారాయణ చేసి సూర్యభగవానుడికి అర్ఘ్యాన్ని వదిలిపెట్టి ఆ యొక్క ఆదిత్య హృదయ పారాయణ యొక్క ఫలితం సూర్యభగవానుడికి సమర్పించండి. తర్వాత ప్రతినిత్యము కూడా దగ్గరలో ఉన్నటువంటి శివాలయానికి వెళ్ళండి. కనీసం లేదుగా ఒక 11 ప్రదక్షిణాలైనా స్వామివారి గుడి చుట్టూ తిరగండి. స్వామివారికి ఇష్టం మీ యొక్క శక్తి కలది, పత్రం పుష్పం ఫలంతోయం అన్నట్టుగా ఏదో ఒకటి స్వామివారికి సమర్పించండి. పరమేశ్వరుడి యొక్క అనుగ్రహానికి ఎప్పుడైతే మనం దగ్గరికి వెళ్ళి ఉన్నామో ఆవహించి ఉన్నటువంటి నెగిటివ్గా ఉన్నటువంటి గ్రహస్థితులన్నీ కూడా కొంత డైల్యూట్ అవుతాయి. ఇబ్బందికరమైనటువంటి పరిస్థితిని ఎదుర్కోకుండా చెడు జరగకుండా పరమేశ్వర అనుగ్రహం కాపాడుతుంది. శివాలయానికి వెళ్ళడం, చక్కగా భస్మం పెట్టుకోవడం, విభూతి ధరించి స్వామివారి గుడి చుట్టూ స్వామి యొక్క నామాన్ని జపిస్తూ గుడి చుట్టూ ప్రదక్షిణం చేసి, కుదిరితే చండీ ప్రదక్షిణం చేసి స్వామివారికి మారేడాకులో పుష్పమో ఫలమో ఏదో ఒకటి ఇచ్చి నన్ను రక్షించని స్వామిని మనం వేడుకుంటే సమస్యని జటిలం అవ్వకుండా ఆయన అనుగ్రహిస్తాడు. ప్రధానంగా ఈ విషయంలో మాత్రం అశ్రద్ధ చేయొద్దు. ఈశ్వరానుగ్రహం ఈ నెలలో మీకు చాలా చాలా అవసరం కాబట్టి పరమేశ్వరునికి దగ్గరగా ఆయన్ని జపించాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. అంతేకాకుండా ఈ నెలలో శనివార నియమాలు బాగా చేయండి. ప్రతి శనివారము కూడా ఒక్క పొద్దు భోజనం చేయడం, ఈశ్వరాలయానికి వెళ్ళడం, కుదిరితే శనైశ్వరుడు దగ్గరికి వెళ్ళి నువ్వుల నూనెతో దీపారాధన పెట్టి నువ్వుల చిమ్మిలి ప్రసాదాన్ని నైవేద్యం పెట్టి స్వామివారికి ఆ తైలాభిషేకం చేయడం వల్ల ఆవహించి ఉన్నటువంటి శనైశ్వరుడు మీకు సువర్ణమూర్తిగా యోగిస్తున్నారు. కానీ సప్తమ స్థానంలో జన్మ ముందు శనైశ్వరుడు ఉండి సమసప్తక దృష్టిలో ఉండడం వల్ల చికాకులు లభించి ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. దీన్ని డైల్యూట్ అవ్వాలంటే శనైశ్వరుని యొక్క అనుగ్రహం కోరితే తప్పకుండా జరుగుతుంది. ప్రతినిత్యము కూడా దశరథకృత శని స్తోత్రం పారాయణ చేసుకోండి. మానసిక ప్రశాంతత లభించి తీరుతుంది, అందులో ఏమాత్రం సందేహం లేదు. పరమ పవిత్రమైనటువంటి దశరథకృత శని స్తోత్రాన్ని కనీసం ఒక 2 సార్లు చదువుకోండి. ఆదిత్య హృదయం పారాయణ చేసుకోండి. తరువాత ఈ నెలలో వచ్చేటువంటి మంగళవారాలు ప్రతి మంగళవారము కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దేవాలయానికి వెళ్ళి, లేదా జంటనాగులు కనిపిస్తే ఆ జంటనాగుల దగ్గరికి వెళ్ళి స్వామివారికి పంచామృతాలతో పోసి, పంచామృతాలు స్వామివారి మీద పోసి లేదా అభిషేకం చేయించుకుని ఎర్రటి మాలని లేదా ఎర్రటి పుష్పాలను సమర్పించండి. కుదిరితే ఒక మంగళవారం రోజున మమ జాతక 16వ తారీఖు తర్వాత, ఆగస్టు 16వ తారీఖు తర్వాత మమ జాతకవశాత్తు చంద్రలగ్నవశాత్తు గోచార వేధవశాత్తు చతుర్థస్థానస్థిత అంగారక సంచార గ్రహదోష పరిహారార్థం ఆవయో సకల గండదోష నివృత్త్యర్థం అని సంకల్పం చెప్పించుకుని కందులు లేదా కందిపప్పును దానం ఇవ్వండి. అనారోగ్య సమస్యలు అదుపులోకి వస్తాయి. భార్యాభర్తల మధ్యన సఖ్యత ఏర్పడుతుంది. ధనపరమైన విషయాల్లో కూడా అనుకూలతలు లభిస్తాయి. జాగ్రత్తగా ఈ యొక్క సమస్యలన్నీ కూడా మీరు పరిష్కరించుకోగలిగితే రాబోయేటువంటి రోజులన్నీ కూడా మీకు అనుకూలంగా మారతాయి. ఏం భయపడవలసినటువంటి పని లేదు. ధనపరమైన వ్యవహారాల్లో కూడా అభివృద్ధి కనబడుతోంది. ఇవన్నీ కూడా ఏది ఏమైనప్పటికీ కూడా ఉత్తరాషాఢ నక్షత్రం వాళ్ళకి కొంత అనుకూలమైనటువంటి స్థితి. ఎందుకంటే గురుడు ఈ రాశిలోనే, గురుడు ఈ నక్షత్రంలోనే ఉన్నారు. శ్రవణ నక్షత్రం వాళ్ళకి మాత్రం కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉంది. ధనిష్ట నక్షత్రంలో 1-2 పాదాల్లో ఉన్న వాళ్ళకైతే ధనం విపరీతంగా ఖర్చు అయ్యేటువంటి ప్రమాదం ఉంది. మానసికంగా కొంత ప్రతి చిన్న విషయంలోనూ అశాంతికి లోనయ్యేటువంటి ప్రమాదం ఉంది. కొద్దిగా జాగ్రత్తగా ఆలోచించి ముందుకు వెళ్తే సర్వత్ర దిగ్విజయంగా ఉంటారు. యోగదాయకమైనటువంటి సమయం రావాలి అంటే నేను చెప్పిన పరిహారాలు చేసుకుంటూ పరమేశ్వరుని అనుగ్రహాన్ని మీరు పొందుతూ విజయాన్ని సాధిస్తారని కోరుకుంటూ జై గురుదేవ దత్త.